దేవుని బిడ్డ, ప్రభుని ఆరాధిస్తున్న నీ నోట బూతులు ఉండకూడదే. చెడి పోయిన జీవితాలు మనలో ఉండకూడదే. దేవుని సమయాన్ని మనం దొంగిలించకూడదే. 24 గంటలు సమయం ఇచ్చిన దేవుణ్ణి అంతా కూడా మనమే దొంగిలిస్తే ప్రభు మెచ్చుకోడు, ప్రభు ఒప్పుకోడు. కుటుంబ ప్రార్థనలకు దొంగిలిస్తారు, ఉపవాస ప్రార్థనలు దొంగిలిస్తారు, స్త్రీల కూడికలు దొంగిలిస్తారు, ఆల్ నైట్ ప్రేయర్లు దొంగిలిస్తారు, ప్రాముఖ్యమైన ఆరాధన దినాన్ని కూడా దొంగిలిస్తూ ఉన్నారు. ప్రభు నామం నీ వలన దూషణ పాలవుతున్నదేమో ఆలోచించి, సమయానికి వచ్చే విషయంలో దేవుని సమయాన్ని దొంగిలిస్తున్నాము. మన జీవితాల్లో మార్పు ప్రాముఖ్యం కాదా? ఎంతకాలమైనా కూడా మన జీవితంలో ప్రభువుకు మహిమ లేకుండా బ్రతికితే ఎలాగూ? అందుకే